హైదరాబాద్ లో ఇవాళ హనుమాన్ శోభాయాత్ర కన్నుల పండుగ సాగనుంది. ఈ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు సిటీ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. 13 కిలోమీటర్లు యాత్ర సాగనుంది. హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడలోని రామమందిరం దగ్గర ఉదయం 11 గంటలకు ప్రారంభమై తాడిబండ్లోని హనుమాన్ మందిరం వరకు కొనసాగనుంది. ప్రతి ఏడాది హైదరాబాద్ లో వీర హనుమాన్ జయంతి శోభాయాత్ర వైభవంగా సాగుతుంది. ఇవాళ జరగనున్న యాత్రను ప్రశాంతంగా నిర్వహించేందుకు గ్రేటర్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు 17,000 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సాగే మార్గంలో ప్రత్యేకంగా డ్రోన్ల సహాయంతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. హనుమాన్ శోభాయాత్ర జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పోలీసులు సూచించారు. గౌలిగూడలోని రామ్ మందిరం నుంచి యాత్ర ప్రారంభమై సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ టెంపుల్ వరకు జరగనుంది. మొత్తం 450కి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో డీజేలు, ఫైర్ క్రాకర్స్ నిషేధమని పోలీసులు తెలిపారు. రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, బ్యానర్స్ ఏర్పాటు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక హనుమాన్ శోభాయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సుమిత్ర, హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ జయంతి వేడుకలు ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. ప్రధాన హనుమాన్ దేవాలయాలకు సంబంధించి కూడా హనుమాన్ భక్తులు క్యూ కట్టారు. ఇక ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా ఒక శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. గౌలిగూడ నుంచి ఇటు తాడ్బండ్ వరకు సుమారుగా 13 కిలోమీటర్ల వరకు కూడా వీర హనుమాన్ శోభాయాత్ర జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా ప్రతి ఏడాది హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ రామ మందిరంతో పాటు హనుమాన్ టెంపుల్ వచ్చి నుంచి కూడా ఇటు హనుమాన్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు చాలా ప్రత్యేక ఏర్పాటు చేసి సుమారుగా 13 కిలోమీటర్ల పాటు ఈ శోభాయాత్ర సాగబోతుంది. ఇటు శోభాయాత్ర ప్రారంభం వద్ద నుంచి ఎండింగ్ పాయింట్ వరకు కూడా భక్తులు శోభాయాత్రలో పాల్గొంటారు. చాలా ఆధ్యాత్మిక వాతావరణం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే గౌలిగూడలోని వీర హనుమాన్ టెంపుల్ వద్ద కూడా భక్తులు చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లో కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈసారి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసి, ఎందుకంటే ఆధ్యాత్మికంగా హైదరాబాద్ నగరంలో వివిధ మత సంబంధించిన కార్యక్రమాలు జరిగేందుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్ సంబంధించి కూడా శోభాయాత్రలు జరగడం ఆనవాయితీగా వస్తుంది. వినాయక చవితి ఉత్సవాలతో పాటు శ్రీరామనవమి శోభాయాత్రతో పాటు ఇటు హనుమాన్ జయంతికి సంబంధించి కూడా చాలా కన్నుల పండుగ జరుగుతుంటుంది. మత సమాచారానికి ప్రతీక అయిన హైదరాబాద్ నగరంలో వేడుకలను కలిసిమెలిసి జరుపుకుంటారు. కాబట్టి ప్రతి ఏడాది ఏ విధంగా హైదరాబాద్ నగరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఉంటాయో శోభాయాత్ర ఉంటుంది. ఈసారి కూడా అంతేకాక ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈసారి గతంతో పోల్చుకుంటే సుమారుగా ఈసారి 17,000 మందితో కూడా పోలీసులు ప్రత్యేక ఏర్పాటు చేయబోతున్నారు. ఇటు గౌలిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద ప్రారంభమై శోభాయాత్ర పుత్లిపోలి క్రాస్ రోడ్, ఆంధ్ర బ్యాంకు, అదేవిధంగా కోటి, సుల్తాన్ బజాజ్, రామ్కోటి, కాచిగూడ, నారాయణగూడ, వైఎంసీ, చిక్కుడపల్లి క్రాస్ రోడ్, ఆర్టీసీ క్రాస్ రోడ్, అశోక్ నగర్, గాంధీనగర్ బ్యాక్ సైడ్ నుంచి కూడా కవాడిగూడ, సిజిఓ టవర్స్, బన్స్లాల్పేట, బైబిల్ హౌస్, సిటీ లైట్ హోటల్, అదేవిధంగా బాటా, ఉజ్జయిని, మహంకాల్ నుంచి కూడా ఓల్డ్ రామ్ గోపాల్ పేట నుంచి కూడా ఇటు రాయల్ ప్యాలెస్ నుంచి తాడ్బండ్కు చేరుకుంటుంది. ఎందుకంటే 11 గంటల 30 నిమిషాలకు ప్రారంభమయ్యే ఈ శోభయాత్ర రాత్రి 8 గంటలకి ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక శోభయాత్రను కొన్ని సమస్యాస్క ప్రాంతాలు ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఈసారి చాలా ప్రత్యేక ఏర్పాటు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని గంటల్లో కూడా వీర హనుమాన్ శోభయాత్రకు సంబంధించి కూడా ఏర్పాట్లు జరగబోతున్నాయి. అందుకు సంబంధించిన ర్యాలీలు స్టార్ట్ చేసేందుకు సన్నద్ధమవుతున్న చూసుకోవచ్చు విదేశంలో. ప్రస్తుతానికైతే టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా కేవలం ఇటు శోభయాత్రలో పాల్గొనే ఏవైతే వాహనాలు ఉంటాయో వాటిని మాత్రమే అనుమతిస్తారు. కేవలం భక్తులు మాత్రమే శోభయాత్రలో పాల్గొనే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే గడిచిన
కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా నగరంలో వివిధ ప్రాంతాల నుంచి కూడా శోభయాత్రలు కొనసాగుతుంటే గౌలీగూడ నుంచి తాడుబండ వరకు జరిగే శోభయాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే సుమారుగా 13 కిలోమీటర్ల పాటు సాగే ఈ శోభయాత్రకు సంబంధించి కూడా భక్తులు అడుగడుగున నీరాజన భక్తులు, ముఖ్యంగా వీర హనుమాన్ సంబంధించిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కూడా శోభయాత్రలో పాల్గొనడం ఆనవాయితీ వస్తుంది. కాబట్టి గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ఈ శోభయాత్ర కల్చర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి కూడా ఎలాంటి అవాంఛనీయ చోటు తీసుకుని కూడా ప్రశాంతంగా ఈ శోభయాత్రను ముగించేందుకు, ప్రశాంతంగా కొనసాగించేందుకు సిటీ పోలీసులు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక 13 కిలోమీటర్ జరిగే శోభయాత్రకు సంబంధించి కూడా కమాండ్ కంట్రోల్ నుంచి కూడా పూర్తిగా శోధించబోతున్నారు. ప్రత్యేకంగా డ్రోన్ సహాయంతో రూట్ మ్యాప్లను ఎక్కడైతే ఉంటాయో ఏ రూట్లో ఈ శోభయాత్ర కొనసాగుతున్నారు కూడా ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే సాధారణ పోలీసుతో పాటు ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసుతో పాటు కూడా ప్రత్యేక సాయుధ బలగాలను కూడా ఇప్పటికే ఈ శోభయాత్ర జరిగే ప్రాంతాలకు తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో కూడా శోభయాత్ర, ఎందుకంటే గత ఏడాది కొంత ముందుగా శోభయాత్ర ప్రారంభమైంది. ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సుమారుగా 11 నుంచి 12 గంటలు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు కూడా స్థానిక పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్.